ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 25వ తేదీ శనివారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నీటి నుంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక ఈ రోజు మీరు చేసే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగంలోకి వెళ్దాం. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:35 చంద్రోదయం మధ్యాహ్నం 12:17 చంద్రాస్తమయం రాత్రి 12:49 ఈ రోజు తిథి నవమి సాయంత్రం 6:28 వరకు ఉంటుంది. తదుపరి దశమి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆశ్లేష రాత్రి 8:04 వరకు ఉంటుంది. తదుపరి మఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం గండము రాత్రి 11:43 వరకు ఉంటుంది. కరణం భద్ర ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. తదుపరి భవ సాయంత్రం 7:22 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 5:57 నుండి 7:31 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:36 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 8:57 నుండి 10:32 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:38 వరకు ఉంటుంది. అమృతకాలం సాయంత్రం 6:28 నుండి 8:03 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట, మనల్ని నమ్మిన వారిని మోసగించడం పాపం కంటే దారుణం. డైలీ పంచాంగం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.